టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు స్పందించారు. కేసీఆర్ కోరిన విధంగా సమయం ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇక తదుపరి విచారణ కొత్త తేదీపై సస్పెన్స్ కొనసాగుతుంది. అంతకుముందు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలి అని వారు కోరారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఖరారు అవ్వడంతో ఈ అభ్యర్థులను ఖరారు చేయడంలో తాను బిజీగా ఉన్నారు అని విచారణ ముందు రోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఏసీసీ వెంకటగిరి శుక్రవారం తాను హాజరు కాలేకపోతున్నాను అని గల కారణాలు వివరిస్తూ 2 పేజీల లేఖ రాశారు. సెక్షన్ 160 సిఆర్పి ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలో నివాసంలో విచారించాలి అని తెలిపారు. 65 ఏళ్ల పైబడిన వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. సో పోలీసులే వారి ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేపట్టాలి. ఇకపై నాకు పంపాల్సిన నోటీసులు కూడా ఎర్రవల్లికే పంపాలి అని కేసీఆర్ కోరారు.